శ్రద్ధగా అభ్యసించి మొదటిసారిగా వారు భగవంతుని సేవలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో శ్రీ ఈశ్వరీ మాత 235వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం, ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికినటువంటి వారికి, వారి పేరెవరో నాకు తెలియదు, బ్రహ్మయ్య గారు కోలాట గురువుగా ఈ గోవిందమాంబ కోలాట బృందం పేరు పెట్టాం. ఈ గోవిందమాంబ శ్రీ మాతా గోవిందమాంబ కోలాట బృందం అనేది ఏర్పాటు కారకులైనటువంటి వారికి, ప్రారంభించినటువంటి వారికి, నేర్పించినటువంటి కోలాట గురువు అయినటువంటి బ్రహ్మయ్య గారికి, నేర్చుకున్నటువంటి మాతృమూర్తులకి, విద్యార్థులకు అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరి మరింత శక్తిని, ఆరోగ్యాన్ని కలిగించి మీ యొక్క కళా నైపుణ్యాన్ని జేజినాయన సన్నిధానంతో పాటు, అమ్మవారి సన్నిధానంతో పాటు ఇంకా మరిన్ని ఆలయాలలో మీ యొక్క కళా నైపుణ్యాన్ని అనుగ్రహించాలని కోరుతూ, ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈ యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి కళలు చాలా దూరమవుతూ ఉన్నటువంటివి. మేము 10th క్లాస్ చదువుకునేటప్పుడు మాకు గుర్తుంది, ఇందుశెట్టి సార్, రామచంద్రారెడ్డి సార్ వారి సమక్షంలో జడగొప్ప అనేది ఒకటి, భరతనాట్యం, ఇలాగే కోలాటం, చెక్క భజన ఇలాంటి కార్యక్రమాలు మన కందిమలాయకులలో చక్కగా జరిగినటువంటి నేపథ్యం. మళ్ళా సుమారుగా ఒక 15 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ యొక్క మన భారతీయ కళలకు మన గ్రామంలో పునర్వైభవం మండల స్థాయిలో ఆయా గ్రామాలలో, ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో 2-3 కోలాట బృందాలు కూడా తీర్చిదిద్దబడినటువంటి ఘనత ఖచ్చితంగా మన బ్రహ్మయ్య గారికి దక్కుతుందన్నలా అతిశయోక్తి అయితే లేదు, సందేహం లేదు. ఒకసారి మనం అందరం మీ దగ్గర ఉన్నటువంటి కోలాటాలతో వారికి అభినందనలు అనవచ్చు, కృతజ్ఞతలు అనవచ్చు, ధన్యవాదాలు అనవచ్చు తెలియజేయడం. ఇలాంటి బృందాలను తీర్చిదిద్దినటువంటి బ్రహ్మయ్య గారికి కూడా ఆ యొక్క సర్వేశ్వరుడు మరింత శక్తిని ప్రసాదించాలని, ఈ కళ ద్వారా ఎందుకు మనం కళను నేర్చుకోవాలి, కళ ద్వారా మానసికమైనటువంటి ఉత్తేజం అనేది ఒకటైతే, శారీరకమైనటువంటి శ్రమ ఏర్పడి బుద్ధి యొక్క కుశలతను పెంచేటువంటి దిశగా కూడా కళ ఉపయోగపడుతుంది. అందుకే లలిత కళలు అన్నటువంటి పేరుతో రాచరిక పాలన సమయం నుంచి నేటి ప్రజాస్వామ్య పాలన వరకు కూడా కళాకారులను గౌరవించడం అన్నటువంటిది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటిది, వారిని ప్రోత్సహించడం అన్నటువంటిది చేస్తూ వచ్చారు. బాగా అలసిపోయినటువంటి ఆ పరిశ్రమ నుంచి అలసిపోయినటువంటి వారికి కొంత ఉపశమనం కలిగించడంలో కావచ్చు, మన ఆరోగ్యాన్ని చక్కగా వృద్ధి చేయడంలో కావచ్చు, ఈ కళలకు ఉన్నటువంటి స్థానం అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మనం తెలిసి నేర్చుకున్నా, తెలియక నేర్చుకున్నా సరే వాటి యొక్క ఫలితం అయితే ఖచ్చితంగా మనము పొంది తీరుతాము. ఆ ఫలితాలను మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం.